హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు గోంగూర పులిహోర తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 5 ఎండుమిర్చి కారానికి తగినట్టు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాటి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ బాణలు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బాగా కడిగిన గోంగూరని వేసుకోవాలి. అలాగే పక్కన కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. బాగా వేగుతున్న గోంగూరలో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్న ఆ పొడిని వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకొని 10 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ బాణలు పెట్టి బాయిల్ చేసుకున్న రైస్ తీసుకొని పట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ వేరొక బాణలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత వేగిన తర్వాత పల్లీలు వేసుకొని 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న దాన్ని కలుపుకున్న రైస్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గోంగూర పులిహోర తయారీ విధానం అయిపోయింది.